బ్లడ్ వెసల్ వాల్. చూడండి, రక్తనాళాల్లో రక్తం అనేటువంటి ప్రయాణిస్తూ ఉంటుంది అన్నట్టు. అయితే బీపీ అంటే ఏంటంటే రక్తనాళ గోడల మీద కలగ చేసే పీడనాన్ని ఏమని పిలుస్తారంటే రక్తపీడనంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మనకు రక్తం అని ఇదంతా కూడా ఏంటిది, రక్తం అని చెప్పుకున్నాం. ఈ రక్తం అనేటువంటి దేని మీద పీడనం కలగజేస్తుంది? రక్తనాళ గోడల మీద. ఇది రక్తనాళ గోడ. ఈ రక్తనాళ గోడల మీద కలగ చేసే పీడనాన్ని ఏమంటారంటే రక్తపీడనంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. రక్తనాళ గోడల మీద కలగ చేసే పీడనాన్నే రక్తపీడనం లేదా బ్లడ్ ప్రెషర్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర పైప్ ఉంటుంది, వాటర్ పైప్ ఉంటుందండి. మోటార్ వేసినప్పుడు ఏమైంది, మోటార్ వేసినప్పుడు పైపులో ఉండేటువంటి వాటర్ అనేటువంటిది, వాటర్ మీన్స్ రక్తం అన్నట్టు, ఆ వాటర్ అనేటువంటి ఆ పైపు యొక్క గోడ మీద ప్రెషర్ కలగజేస్తుంది. దాన్ని వాటర్ ప్రెషర్ అంటాం. ఇక్కడ మన గుండె అనేటువంటి మోటార్ ఇదేం చేసిన రక్తం పంపు చేసినప్పుడు రక్తం అనేటువంటి రక్తనాళ గోడల మీద కలగజేస్తుంది. ఆ పీడనాన్ని రక్తపీడనంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మరి రక్తపీడనం అనేటువంటి రెండు రకాలండి. ఏంటిది అంటే హై బీపీ అని మరియు లో బీపీ అని. అంటే అధిక రక్తపోటు, అల్ప రక్తపోటు అంటారు. హై బీపీ, లో బీపీగా పేర్కొంటారు. హై బీపీ అంటే ఏంది, మరి లో బీపీ అంటే ఏంది? ఇక్కడ జనరల్గా మనకు సిరల్లో కంటే దముల్లో రక్తపీడనం ఎక్కువగా ఉంటుందండి. సిరల్లో కంటే దముల్లో రక్తపీడనం అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఎందుకు అంటే గుండె నుంచి రక్తం అనేటువంటిది పంపు చేసినప్పుడు రక్తం అనేటువంటిది మనకు దముల్లో పంపు చేస్తుంది కాబట్టి దముల్లో పీడనం అనేటువంటిది అధికంగా ఉంటుంది. అదే సిరల్లో తీసుకున్నట్లయితే పీడనం తక్కువగా ఉండవనేటువంటి జరుగుతుంది అన్నట్టు. జనరల్గా జట్రికల్ సిస్టోల్ సమయంలో రక్తం అనేటువంటిది జట్రికల్ సిస్టోల్ జరిగేటప్పుడు దముల్లో కలిగేటువంటి పీడనాన్నే జట్రికల్ సిస్టోల్ అంటారు. అదేవిధంగా జట్రికల డయాస్టోల్ అనేటువంటి తీసుకున్నట్టయితే దముల్లో కలిగేటువంటి దాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే డయాస్టోల్గా పేర్కొనడం జరుగుతుంది. ఆ దముల్లో మీద కలగజేసే పీడనాన్నే మనం డయాస్టోల్గా పేర్కొంటాం. అయితే ఇక్కడ రక్తపీడనం తీసుకుంటే హై బీపీ, లో బీపీ. హై బీపీ అంటే ఏంది, లో బీపీ అంటే ఏంది? సాధారణంగా మానవుడు రక్తపీడనం ఎంత ఉంటుందండి? 120/80 ఉంటుందండి. 120ని ఏమంటారు సిస్టోల్ అంటున్నాము, 80ని ఏమంటున్నామంటే డయాస్టోల్ అంటున్నాము. సిస్టోల్కి పీడనం ఎంత? 120. డయాస్టోల్కి పీడనం ఎంత? 80. మరి ఈ యొక్క హై బీపీ అంటే మనకు జనరల్గా 120/80 కంటే ఎక్కువ. అంటే ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 160/100 ఉందనుకోండి, దీన్ని ఏమంటారంటే హై బీపీగా పేర్కొంటారు. 120/80 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే హై బీపీగా పేర్కొంటారు. అంటే 160 ఉంటే ఏంటంటే అది హై బీపీ అంటారు. మరి హై బీపీ గల కారణం ఏంటి? హై బీపీకి గల కారణం ఏంటి అంటే మనకు అధిక కొలెస్ట్రాల్. ఫస్ట్ వన్ ఏంటిది అంటే అధిక కొలెస్ట్రాల్ ఫస్ట్ వన్. రెండోది తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు నిద్రలేమి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి కానీ మానసిక ఒత్తిడి కానీ. మూడోది తీసుకుంటే ధూమపానం, మద్యపానం కానీ మద్యపానం కానీ తీసుకోవచ్చు అన్నట్టు. ముఖ్యంగా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం. అంటే ఎక్కువగా మనకు ఆయిల్ ఫుడ్ అనేటువంటిది ఎక్కువ, అధిక శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకొని తక్కువ శ్రమ చేయడం వల్ల బాడీలో రక్తనాళాల్లో ఏమైతుందంటే కొలెస్ట్రాల్ అనేటువంటి పేర్కొని పోతుంది. ఇదంతా కూడా మనకు ఎక్కువ మొత్తంలో ఉందంటే ఇక్కడ ఈ రక్తనాళ వ్యాసం ఏమవుతుందంటే తగ్గుతుంది అన్నట్టు. ఈ రక్తనాళ వ్యాసం తగ్గడం వల్ల మన రక్తం అనేటువంటి రక్తనాళ గోడల మీద పీడనం అనేటువంటిది ఎక్కువ కలగజేస్తుంది. ఈ రక్తనాళ గోడ యొక్క వ్యాసం తగ్గినప్పుడు మనకు ఒక్కోసారి రక్తనాళాలు అనేటువంటి చిట్లడం కూడా జరుగుతుంటుంది అన్నట్టు. మెదడులో కానీ అక్కడ చిట్లడం కూడా జరుగుతుంటుంది. అది మనకు అధిక కొలెస్ట్రాల్ అంటే రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్ అంటే క్రొవ్వు అనేటువంటి పేరుకపోవడం ఫలితంగా రక్తనాళ వ్యాసం తగ్గడం జరుగుతుంది. ఫలితంగా పీడనం అనేటువంటి పెరుగుతుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి. మానసిక ఒత్తిడి ఉండడం వల్ల సరిగా నిద్ర రాదు. ఒత్తిడి వల్ల మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ కూడా
కొవ్వుగా కన్వర్ట్ కావడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఫలితంగా కూడా మనకు ఈ యొక్క హై బీపీ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ ధూమపానం, మద్యపానం. ఈ సిగరెట్ కానీ చుట్ట కానీ ఇలా పొగ తాగడం వల్ల రక్తనాళ గోడలు అనేటువంటి గట్టి పడతాయండి. రక్తనాళ గోడలు గట్టిపడి మనకు సాగే లక్షణాన్ని కోల్పోతాయి. అంతేకాకుండా పొగదాగే వారిలో కాల్షియం కానీ కొలెస్ట్రాల్ కానీ రక్తనాళ గోడల్లో పేర్కొని పోవడం ఫలితంగా గట్టిపోవడం అనేటువంటి జరుగుతుంది. దాని ఫలితంగా లేదా ఆల్కహాల్ అనేటువంటిది అధికంగా సేవించేటువంటి వారిలో అది కొలెస్ట్రాల్గా కన్వర్ట్ కావడం అనేటువంటి జరుగుతుంటుంది. దానివల్ల కూడా హై బీపీ రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా లో బీపీ అంటే సాధారణంగా 120/80 కంటే తక్కువ అంటే 100/60 ఉన్నట్టయితే దాన్ని ఏమంటారంటే లో బీపీ అంటారు. అంటే మానవుల్లో రక్త పరిమాణం అనేటువంటిది తగ్గడం ఫలితంగా రక్తం అనేటువంటి చాలా నెమ్మదిగా ప్రయాణించడం జరుగుతుంది. ఫలితంగా శరీర భాగాలకి ఆక్సిజన్ కానీ పోషక పదార్థాలు కానీ రక్తం అందకపోవడం ఫలితంగా మనకు అప్పుడప్పుడు కళ్ళు తిరిగి కింద పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మనం జనరల్గా తీసుకున్నట్టయితే ఈ లో బీపీ అనేటువంటిది సరైన పోషక పదార్థాలు తీసుకోకపోవడం ఫలితంగా మనం లో బీపీ రావడం అనేటువంటి జరుగుతుంది. అదే హై బీపీ అయితేనేమో మనకు అధిక శక్తి ఇచ్చే పదార్థాలు ఎక్కువ తీసుకొని తక్కువ దాని క్యాలరీస్ తక్కువ ఖర్చు చేయడం వల్ల వస్తుంటుంది. మరి లో బీపీ డేంజరా హై బీపీ డేంజరా అంటే హై బీపీకి సిమ్టమ్స్ ఉంటావు, లో బీపీకి ఏమో సిమ్టమ్స్ ఉండవు. కాబట్టి మనకు ఈ యొక్క బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచుకోవాలంటే సరైన పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల లో బీపీ రాకుండా చేసుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది అన్నట్టు. మరి ఈ రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఏది అంటే స్పిగ్నోమానోమీటర్ అండి. స్పిగ్నోమానోమీటర్ రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఏంటంటే స్పిగ్నోమానోమీటర్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఇది మనకు రక్తపీడనానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకున్నట్టయితే ఇది మనకు ఇప్పటివరకు హృదయం గురించి కానీ రక్తనాళాల గురించి కానీ నెక్స్ట్ మనం తీసుకున్న రక్తపీడనం. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ రక్త స్కందనం అంటే రక్తం అనేటువంటిది ఏ విధంగా గడ్డగడుతుంది రక్తం గురించి తీసుకునేటప్పుడు రక్తం సంబంధించి అన్ని చదువుకునేటప్పుడు మనకు రక్త స్కందనం గురించి కూడా చదువుకుందాం నెక్స్ట్ క్లాస్లో.